నేను మీ హరి. మరి శ్వాసల నుంచి డబుల్ ర్యాపిడ్ రివిజన్ అయితే జరుగుతుందండి. వరుసగా బిట్ ఫ్రేమింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. చాలా మంది చూస్తున్నారు, కొన్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే లైక్ కామెంట్లో నాకు బహుమానాలండి. మరి లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. 1895లో చోటా నాగపూర్లో 1895లో చోటా నాగపూర్లోని అడవులు గ్రామాలలో తిరుగుతూ కనిపించే వ్యక్తి పేరేమిటి? 1895లో అండి. ఆన్సర్ బిర్సా. ప్రజలు బిర్సాను దేవుడు పంపిన వ్యక్తిగా ఎందుకు భావించారు? ప్రజలు బిర్సాను దేవుడు పంపిన వ్యక్తిగా ఎందుకు భావించారు అంటే తమ సమస్యలను తీర్చడానికి, తమను రక్షించడానికి వచ్చారని నమ్మారు కాబట్టి. బిర్సా ఏ గిరిజన తెగకు చెందినవాడు? ముండా. బిర్సా ముండా. గిరిజనుల భాషలో బయటి వారిని అంటే వర్తకులు, వడ్డీ వ్యాపారులు, ఈ బ్రిటిష్ వారు వీరందరినీ కూడా గిరిజనులు ఈ బయటి వారిని ఏమని పిలిచారు? దిక్కులు. బిర్సా నాయకత్వంలోని ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? బయట వారిని తరిమివేసి తమ రాజ్యాన్ని అంటే మొండారాజ్ రాజ్యాన్ని స్థాపించుకోవడమే వాళ్ళ యొక్క ఉద్దేశ్యం. కొన్ని గిరిజన సమూహాలు అనుసరించే ఒకే చోట నుండి మరో చోటికి మారుతూ చేసే వ్యవసాయాన్ని ఏమంటారు? దీన్నే పోడి వ్యవసాయం లేదా దానికి మరో పేరే జూమ్ వ్యవసాయం. పోడి వ్యవసాయం చేసే గిరిజనులు విత్తనాలు చల్లడానికి ముందు భూమిని ఎలా సిద్ధం చేస్తారు? చెట్ల పైకొమ్మలను నరికి గడ్డిని కాల్చి వచ్చిన బూడిదను నేలపై చల్లుతారు పోడి వ్యవసాయానికి ముందు. భారతదేశంలోని ఏ ప్రాంతాలలో గిరిజనులు ఎక్కువగా పోడి వ్యవసాయం చేసేవారు? ఏ ప్రాంతాలలో గిరిజనులు పోడి వ్యవసాయం అంటే ఈశాన్య మధ్య భారతదేశంలోని అటవీ ప్రాంతాలలో. ఒరిస్సాలోని తెగవారు జంతువులను వేటాడి అటవీ ఉత్పత్తులను సేకరించి జీవించేవారు. ఏ తెగవారు? ఒరిస్సాలోని ఏ తెగవారు జంతువులను వేటాడి అటవీ ఉత్పత్తులను సేకరించి జీవించేవారు? కోండులు. ఒరిస్సాలో కోండులు. కోండు తెగవారు వంట నూనె కోసం ఏ గింజలను ఉపయోగించేవారు? కోండ్ తెగవారు వంట నూనె కోసం ఏ గింజలను ఉపయోగించేవారు? సాలా, మహువా అనే గింజలను ఉపయోగించేవారండి. గిరిజనులు తమకు దొరకని వస్తువులను అంటే బియ్యం వంటివి ఎలా పొందేవారు అంటే తమ అటవీ ఉత్పత్తులను అమ్మి ఆ డబ్బుతో ఈ బియ్యం అది కొనుగోలు చేసుకోరు. గిరిజనుల జీవితంలోకి వర్తకులు, వడ్డీ వ్యాపారులు ప్రవేశించడం వల్ల కలిగిన ప్రధాన సమస్య ఏమిటి అంటే గిరిజనులు అధిక వడ్డీలకు రుణాలు తీసుకొని అప్పులు ఊబిలో కూరుకుపోయారు. మధ్య భారతదేశంలోని ఏ గిరిజన తెగవారు ఇతరుల వద్ద కూలీలుగా పనిచేయడాన్ని అవమానంగా భావించేవారు? చాలా ఇంపార్టెంట్ బిట్టండి ఇది. ఆన్సర్ బైగాలు. మహారాష్ట్రలో ఉంటారండి. 19వ శతాబ్దంలో దేశంలోని వివిధ ప్రాంతాలలో గిరిజనులు ఏ పనులకు వెళ్ళారు? తోటల పెంపకం, గనుల తవ్వకం, పారిశ్రామిక పనులకు వెళ్ళారండి. బ్రిటిష్ పాలనకు ముందు గిరిజన నాయకులు ఎలాంటి అధికారాలు కలిగి ఉండేవారు? బ్రిటిష్ పాలనకు ముందు గిరిజన నాయకులు ఎలాంటి అధికారాలు కలిగి ఉండేవారు? వారు తమ ప్రాంతాలను పాలించుకుంటూ సొంత పనులను కలిగి ఆర్థిక స్వాతంత్రం అనుభవించేవారు. బ్రిటిష్ పాలనలో గిరిజన నాయకుల అధికారాలు ఎలా మారాయి? అంటే వారు తమ పాలనా అధికారాలను కోల్పోయి బ్రిటిష్ వారి నియమాలను పాటిస్తూ వారికి కప్పం కట్టవలసి వచ్చేది. పోడు వ్యవసాయం చేసేవారి పట్ల బ్రిటిష్ వారి వైఖరి ఏమిటి? వారిని అనాగరికులుగా, క్రూరులుగా భావించి
వారు స్థిరపడి వ్యవసాయం చేయాలని కోరుకున్నారు. బ్రిటిష్ ప్రభుత్వం అడవులను ప్రభుత్వ ఆస్తిగా ప్రకటించి కొన్నింటిని డాష్ అడవులుగా వర్గీకరించింది, కొన్నింటిని రిజర్వ్ అడవులుగా వర్గీకరించింది. బ్రిటిష్ అటవీ చట్టాల వల్ల గిరిజనుల జీవితంపై పడిన ప్రధానమైన ప్రభావం ఏమిటి? అటవీ చట్టాల వల్ల గిరిజనుల జీవితంపై ఎలాంటి ప్రభావం పడ్డది అంటే ఆన్సర్ అడవుల్లో స్వేచ్ఛగా తిరగడం, పోడు వ్యవసాయం చేయడం, పండ్లు సేకరించడం, వేటాడటం వంటి హక్కులను ఈ యొక్క గిరిజనులు అయితే కోల్పోయారండి. నెక్స్ట్, ముండా గిరిజనుల ఉమ్మడి భూ యాజమాన్య పద్ధతిని ఏమని పిలుస్తారు? ముండా గిరిజనుల ఉమ్మడి భూ యాజమాన్య పద్ధతిని ఏమని పిలుస్తారు? ఆన్సర్ కుంటికట్టి. కుంటికట్టి. మరొకసారి బిట్ చూద్దామండి. ముండా గిరిజనుల ఉమ్మడి భూ యాజమాన్య పద్ధతిని ఏమని పిలుస్తారు? కుంటికట్టి. కుంటికట్టి పద్ధతిలో భూమి ఎవరికి చెంది ఉంటుంది అంటే భూమిపై వ్యక్తిగత హక్కులు ఉండవు, అది తెగ మొత్తానికి చెంది ఉంటుంది. ఇది కుంటికట్టి. 1930లలోని గోండులు బైగాల పాట దేని గురించి ఆవేదన వ్యక్తం చేస్తుంది? 1930లలోని గోండులు బైగాల పాట ఉంటుందండి, అది దేని గురించి ఆవేదన వ్యక్తం చేస్తుంది? ఇది బ్రిటిష్ పాలనలో వారు పడుతున్న కష్టాలు, పేదరికం, ఆకలి గురించి తెలియజేస్తుందండి. నెక్స్ట్, బిర్సా బాల్యం ఎక్కడ గడిచింది? బిర్సా బాల్యం చోటా నాగపూర్ సమీపంలోని అడవులలో గొర్రెలు కాస్తూ పిల్లను గ్రోవి వాయిస్తూ గడిచింది. బిర్సాపై ప్రభావం చూపిన మత ప్రచారకులు ఎవరు? వైష్ణవ మత ప్రచారకులు. బిర్సా తన అనుచరులను ఏ సంస్కరణలు పాటించమని కోరాడు? మద్యం మానేయమని, గ్రామాలను శుభ్రంగా ఉంచుకోమని, చేతబడి వంటి నమ్మకాలను వదిలివేయమని కోరాడు. బిర్సా ఉద్యమం ఎవరెవరిని వ్యతిరేకించింది? మిషనరీలని, హిందూ భూస్వాములను, వడ్డీ వ్యాపారులను, బ్రిటిష్ ప్రభుత్వాన్ని, వీళ్ళందరికీ వ్యతిరేకంగా ఈ బిర్సా ఉద్యమం మొదలైంది. బిర్సా ఉద్యమం యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి? బ్రిటిష్ పాలనను అంతం చేసి బిర్సా నాయకత్వంలో ముండా రాజ్యాన్ని స్థాపించడమే. 1895లో బిర్సా తన అనుచరులను ఏం చేయమని పిలుపునిచ్చాడు? 1895లో బిర్సా తన అనుచరులను ఏం చేయమని పిలుపునిచ్చాడు? ఈ 1895లో బిర్సాను అరెస్ట్ చేస్తారండి. ఆ తర్వాత 3 సంవత్సరాల తర్వాత 1897లో బయటకు వచ్చారు. ఈ బిర్సా తన అనుచరులను ఏం చేయమని పిలుపునిచ్చాడు? భూస్వాములకు, ప్రభుత్వానికి పన్నులు కట్టవద్దని పిలుపునిచ్చాడండి. ప్రజలను రెచ్చగొడుతున్నాడనే ఆరోపణపై బ్రిటిష్ ప్రభుత్వం బిర్సాను ఏ సంవత్సరంలో అరెస్ట్ చేసింది? ఇదిగంటే ఇస్తుందండి, 1895లో అరెస్ట్ చేసిందండి బిర్సాను. బిర్సా ఎన్నేళ్ల జైలు శిక్ష తర్వాత 1897లో విడుదలయ్యాడు. మరి ఇక్కడ 2 సంవత్సరాలండి. 1895లో లోపలికి వెళ్ళాడు, 1897లో బయటకు వచ్చాడండి. బిర్సా తన మద్దతుదారులను సమీకరించడానికి ఏ పద్ధతులను ఉపయోగించేవాడు అంటే సంప్రదాయ పద్ధతులు, భాషని, చిహ్నాలను ఉపయోగించి గ్రామాలలో పర్యటించాడు. బిర్సా అనుచరులు ఎవరిపై దాడులు చేశారు? పోలీస్ స్టేషన్లు, చర్చిలపై దాడి చేసి వడ్డీ వ్యాపారులు, జమీందారులు వాళ్ళ యొక్క ఆస్తులను దోచుకున్నారండి. బిర్సా రాజుకు చిహ్నంగా దేనిని ఎగరవేశారు అంటే తెల్ల జెండాను ఎగరవేశారండి, తెల్ల జెండాను. బిర్సా ఉద్యమాన్ని ఏమని పిలుస్తారు అంటే
ఉల్లూగాన్ అంటారండి. దీన్నే గొప్ప తిరుగుబాటు అని పేరు అనమాట, ఉల్లూగాన్. బిర్సా ఏ సంవత్సరంలో ఏ వ్యాధితో జైలులో మరణించాడు? అతను 1900 సంవత్సరంలో కలరా వ్యాధితో ఈ బిర్సా జైల్లో మరణించాడండి, కలరా వ్యాధితో. బిర్సా ఉద్యమం వల్ల వచ్చిన ముఖ్యమైన చట్టపరమైన ఫలితం ఏమిటి? గిరిజనుల భూములను బయటవారు సులభంగా ఆక్రమించకుండా ప్రభుత్వం చోటా నాగపూర్ కౌలుదారీ చట్టం చేసింది. చోటా నాగపూర్ కౌలుదారీ చట్టం చేసిందండి అతని ఉద్యమం వల్ల. మరి వీడియోలో ఉన్న బిట్లు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.